మేడం నమస్తే. నమస్తే మేడం, మా అసోసియేషన్ కొంతమంది ట్రోలర్స్కి సంబంధించి ఛానల్స్ని డైరెక్ట్గా టర్మినేట్ చేయడం జరిగింది. అట్లనే 250 అబో ఛానల్స్ పైన కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. వీటి వల్ల రేపు మంచు విష్ణు గారి సినిమా కన్నప్ప రిలీజ్ అయ్యే టైంలో ఈ ట్రోలర్స్ వీళ్ళందరూ మళ్ళీ ఏదన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా సినిమాకి? అంటే వీళ్ళు ఏదైనా ఒక కార్యాచరణ తీసుకుంటారనా, అంటే కక్ష తీర్చుకుంటారనా? ఆ ఉద్దేశంలోనే, అంటే ఒక ఇంటిమేషన్ ఏం లేకుండా ఛానల్స్ తీసేసి పోయాయి అన్న దానిలో ఉంటారు కదా, అదేమన్నా ఎఫెక్ట్ పడచ్చు అంటారా? అంటే ఒకటండి, వాళ్ళకి అసలు మనం చేసేది మంచా చెడా, రెండో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయా ఏంటి అనేది లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? వ్యూవర్షిప్. ఈ వ్యూవర్షిప్ కోసం ట్రోలింగ్లో విపరీతమైన వాడుతూ ఉంటారు. ఎక్కడెక్కడికో తీసుకొచ్చి పెడతా ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ గారిది ఒక డైలాగ్ ఉంది, ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి అని ఒక డైలాగు. ఆ డైలాగ్ని ట్రోలర్స్ విపరీతంగా వాడేస్తే ఆయన సినిమా హీరో పూరి జగన్నాథ్ సినిమాలో ఒక పాటలో పెడితే దాని మీద చాలామంది కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ అనే వ్యక్తి అక్కడ కనిపించాడు కాబట్టి మీరు కంప్లైంట్ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఈ ట్రోలర్స్ని ఏం చేయగలిగారు మీరు? ఏం చేద్దామంటావు మరి అనే డైలాగు ఆయన చాలా వెటకారంగా మాట్లాడాడు. అందుకే అంత ట్రోలింగ్కి గురైంది అది. అందుకే ఇంత ట్రోల్ అయింది కాబట్టి ఇది బాగుంటుంది అని సినిమాలో పెట్టాడు. సరే, సినిమాలో పెట్టాడు అనేదాన్ని నేను సమర్థించను, నేను విమర్శించను, నాకు సంబంధించిన విషయం కాదు. కానీ మాట్లాడే వాళ్ళు కూడా ఎవరైతే ప్రజాదరణ ఉన్న వ్యక్తులు కాబట్టి, ఇప్పుడు అదే మాట నేను అన్నాను అనుకోండి, పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. కేసీఆర్ గారి మాట కాబట్టే పెట్టుకున్నారు. మరి కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఆ ప్రెస్ మీట్లని చాలా అబాస్పాలు చేసేటట్లు, చాలా అవహేళనలు చేసేటట్లు జర్నలిస్టుల్ని అసలు ఇంకోసారి ఆయన ప్రెస్ మీట్కి రావద్దు అనేటట్లుగా ఆయన చాలా అవహేళన చేయటం జరిగింది. అందుకే అని ఇప్పుడు ఒక విలేకరు ఏదైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి. నువ్వు కదా ప్రెస్ మీట్కి పిలిచావు, నువ్వు సమాధానం చెప్పకుండా నువ్వు వెటకారం చేస్తే వెటకారం చేసేవాళ్ళు వెటకారం చేశారు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఆయన సినిమాలో పెట్టుకున్నాడు. సరే, మీ వాళ్ళు కాదన్నారు. ఇది ఎక్కడా తీసుకెళ్లారంటే తెలంగాణ సంస్కృతి మీద దాడి, ఆంధ్ర సినిమా డైరెక్టర్ల దాడి, ఏవో రకరకాలు, మళ్ళీ ఏదో పీనుగుల మీద పేలాలు వేయించుకుందామని చూశారు. కానీ అలాగే మరి ఇప్పుడు మంచు విష్ణు వాళ్ళు మా తరఫు నుంచి కంప్లైంట్ ఇచ్చారు. పైగా ఆయన ఇచ్చినవి అన్నీ కూడా ఏంటి అంటే ఆయన వ్యక్తిగతాన్ని మాకంటగట్టాడు. ఆయన మా కేసు చుట్టాడు. మాలో అందరూ యాక్టర్ల గురించి వస్తుంది, ఈయన ఒక్కడి గురించే రాదు కదా. మంచు విష్ణు తన మీద ఎక్కువ ట్రోలింగ్ చేసిన ఛానల్స్ని ఆయన లిస్ట్ అవుట్ చేసి ఇవ్వటం జరిగింది. అట్లా కొన్నిటిని బ్యాన్ చేయటం జరిగింది. కానీ అసలు మీరు ఈ బ్యాన్ చేసే ముందు కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. వాళ్ళ దగ్గర నుంచి సంజాయిషి అడగాలి. ఇది ఎందుకు చేశారు మీరు, ఇది ఏమనుకుంటున్నారు, మీరు తీస్తారా తీయకపోతే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి, ఇట్లాంటి ఏమైనా హెచ్చరికలు పెట్టి అప్పుడు తీసేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని మనం ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడం కరెక్ట్ కాదు కదా. అందుకని చెప్పి అలా చేసి ఉండాల్సింది. మరి ఇప్పుడు ఈ పగబట్టిన విష్ణాగులు రేపు కన్నప్ప సినిమాని ఏం చేస్తారో చూడాలి. కాటేస్తారో వేయరో అంటే, ఎందుకంటే వీళ్ళు ఒక రకంగా బరితెగించిపోయారు. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయటం ఎంతసేపు వాళ్ళకి ఇంకా మంచి చెడు ఉచ్చం నీచం అవేమీ లేవు. ఎందుకంటే ప్రత్యక్ష యుద్ధం అనుకోండి, మీరు నాతో యుద్ధం చేస్తుంటే నేను మీతో యుద్ధం చేస్తుంటే ఏంటి సంగతి అనేది తేలుతుంది. అసలు మీరెవరో నాకు తెలియకోకుండా ముసుగేసుకొని నా మీదకి వస్తే మీ బలం ఏంటో తెలియదు, మీ బలహీనత ఏంటో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. నేను పైగా యుద్ధానికి కూడా సిద్ధంగా ఉండను. నేను ఎలా యుద్ధం చేస్తాను? పైగా మీ దగ్గర ఆయుధాలు ఉంటాయి, నా దగ్గర ఆయుధాలు ఉండవు. ఇంతే కదా. ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ కూడా ఇదే కదా.
అందుకని ఇది ఏదైనా మంచిది కాదు. అతి సర్వత్రా వర్జితే అన్నట్లు అతి ఏది కరెక్ట్ కాదండి. ఈ విధంగా ట్రోల్స్ చేసుకోవడం, ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం చాలా ఈజీ అయిపోయింది. ఏ కంటెంట్ అంటే ఆ కంటెంట్ దానిలో పెట్టేయడము, వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి అనుకోవటం, ఇదేదో ఒక లాభసాటి వ్యాపారంలాగా ఫీల్ అవుతున్నారు. పైగా దీంట్లో ఎన్ని మోసాలు ఉన్నాయంటే, అసలు యూట్యూబ్లో బోలెడు డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి సినిమాల్లో డబ్బులు వస్తాయని సినిమాలు తీయించేవాళ్ళు ఒకప్పుడు. చాలామంది సన్నాసులు అయిపోయారు, దివాళా తీశారు. అట్లాగే ఇప్పుడు ఒక్క 50 లక్షలు ఉంటే చాలు ఎన్ని డబ్బులు వస్తాయి తెలుసా. యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి, ఫేస్బుక్ నుంచి డబ్బులు వస్తాయి, దాది ఇది అని చెప్పి నానా హంగామా చేసేస్తారు, చేసేసి పెట్టిస్తారు. పెట్టించేసిన తర్వాత 2 నెలలు చూస్తారు, 3 నెలలు చూస్తారు, 4 నెలలు చూస్తారు. యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేయడం కూడా అంత ఈజీ ఏం కాదు, అంత ఈజీ కాదు. అందుకని ఏంటంటే ఇంకా 50 లక్షలు పెట్టినోడిని ఎత్తించెంగ్ చేసుకుని పోతాడు, ఏమైంది ఇంకో కొత్త పిచ్చోడిని ఎత్తుక్కుంటా ఉంటాడు. అంటే మోసం చేయదలుచుకుంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. అందుకని దయచేసి యూట్యూబ్ ఛానల్ పెట్టగానే డబ్బులు వచ్చేసేస్తాయని ఇలా మోసపోవడం కరెక్ట్ కాదు. మనం ఈ విధంగా డబ్బులు సంపాదిస్తే ఏదో ఒక రోజున అసలు పనిష్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఈ వీడియో వల్ల ఇది మంచి కంటెంట్ కాదు అన్నప్పుడు దాని వ్యూస్ వల్ల వాళ్ళకి ఎన్ని డబ్బులు వచ్చినాయో దానికి డబ్బులు వసూలు చేయాలి, ఫైన్ వేయాలి వాళ్ళ మీద, అప్పుడు ఆగుతాయి ఇవి. కానీ కన్నప్ప మీద మట్టుకు వాళ్ళైతే సీతకన్ను వేస్తారని నేను అనుకోను.